నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ మాట వినగానే ఉద్యమకారులు ఉప్పొంగిపోతారు, రాజకీయ నాయకులు రెచ్చిపోతారు. మహిళా అభ్యున్నతి కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఊదరగొడతారు. అంతే, అంతవరకే జరిగేది. ఆ తర్వాత అంతా ఆ విషయమే మర్చిపోతారు. మరుసటి రోజు నుంచి మళ్ళీ సమాజం యథాతథంగానే ఉంటుంది. మహిళలు పడాల్సిన కష్టాలన్నీ పడుతుంటారు. కనీస భద్రత కోసం పరితపిస్తుంటారు. అవకాశాల కోసం వేచి చూస్తూ ఉంటారు. 100 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నా ఇంకా మహిళల సాధికారత విషయంలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై స్వతంత్ర టీవీ ఇవాళ ప్రత్యేక చర్చలు నిర్వహిస్తోంది. నాయకులు ఉత్సవాలు ప్రసంగాలతోనే మహిళాభ్యున్నతి సాధ్యమా? ఆకాశంలో సగమైన మహిళలు అవకాశాల్లో ఎక్కడున్నారు? చట్టాలున్నాయి సరే, వాటి అమలు మాట ఏంటి? హక్కుల సాధనకు అతివలు ఇంకెన్నాళ్లు పోరాడాలి? ఇవి అంశాలపై ఇప్పుడు మనం చర్చిద్దాం. రైట్, చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు యమునా పాఠక్, బీజేపీ నాయకురాలు, అలాగే సైకాలజిస్ట్. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే మన స్వాతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ, ఎస్పెషలీ మహిళా ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చేస్తున్నట్టున్నారు, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. సెలబ్రేషన్ ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ సెలబ్రేషన్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద రియల్ సెలబ్రేషన్ కమ్స్, నిజంగా 50% ఉన్న మహిళలు ఎప్పుడైతే కూడా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారో, డిస్క్రిమినేషన్ని అనే వర్డ్ మనం ఎక్కడ వాడమో అప్పుడు నిజమైన పురోగతి, అది నిజమైన సెలబ్రేషన్. సో మనకి ఇప్పటికి కూడా ఇంకా మనం చర్చించుకుంటూనే ఉన్నాం మహిళా సాధికారత అనేది. ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ కూడా ఇంకా మనం వీఆర్ స్టిల్ బ్యాట్లింగ్. చాలా వరకు కూడా అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నప్పటికీ, అడుగులు పడుతున్నప్పటికీ కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఇంకా కావాలి. అది గ్రాస్ రూట్ నుంచి కావాలి, దానికి అవేర్నెస్ రావాలి. సో ఇంకా వీఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వేర్ వీ స్టిల్ నీడ్ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మీరు ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, మనం కేవలం మాటలకి చాలా వరకు పరిమితం అవుతున్నాం. బట్ గ్రాస్ రూట్లో అడుగులు పడాలి అంటే ఇంకా చాలా 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 చేయాలి. దానికి ముఖ్యంగా మనం మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ దిస్ ఇయర్స్ థీమ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఎవరిని ఇన్స్పైర్ చేయాలి? మహిళల్ని ఇన్స్పైర్ చేయాలన్నా? మహిళలు ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనకి చాలామంది మహిళలు మనం ఇన్స్పైర్ అయ్యి ఉన్నాం. బట్ ఇక్కడ ఇన్స్పైర్ కావాల్సింది మగవాళ్ళని అంటాను నేనైతే. బికాజ్ ప్రాపర్ జెండర్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ అనేది కేవలం ఉట్టి మహిళలు ఒక్కరే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఒక్కరిని ఇంక్లూజివ్గా తీసుకుంటే సరిపోదు. ఇందులో మగవాళ్ళని కూడా ముందు వాళ్ళ మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల వాళ్ళ ధోరణి, మహిళా సాధికారతపై అడుగులు వేయాలంటే సమాజంలో ఉన్న పురుషుల పాత్ర కూడా అంతే ఉంది. అందులో ముఖ్యంగా వాళ్ళు కూడా ఆపర్చునిటీస్, ఈరోజు మహిళలకు ఇంకా మనం ఆపర్చునిటీ ఇవ్వండి అనే పరిస్థితిలో ఉన్నాం. మేము ఇంకా తీసుకునే స్టేజ్కి మనం, అంటే ఎంపవర్మెంట్ ఎప్పుడు అంటాం తెలుసా? వెన్ వీ హ్యావ్ దట్ అథారిటీ టు టేక్ అ స్టెప్. మనకెవరు ఇవ్వక్కర్లేదు. వెన్ యూ బికమ్ ఆల్ పవర్ఫుల్, మనకి మనం. సో 50% ఉన్న మహిళలము ఇంకా ఇప్పటికీ కూడా మనము వాళ్ళెవరో చేయాలి, వాళ్ళెవరో మనకు అవకాశాలు వేయాలి, వాళ్ళెవరో మనని రికగ్నైజ్ చేయాలి. వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ దీస్ ట్రెడిషనల్ షాకిల్స్. అంటే ఇర్రెస్పెక్టివ్, ముందు నేను ఒక సైకాలజిస్ట్ అన్నారు, నేను ఒక ఆ కొనలో చెప్తున్నాను, ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనకెవరో అవకాశాలు ఇస్తారు, మనకెవరో తెచ్చి కుర్చీలు ఇస్తారు, అమ్మా రామ్మా కూర్చో, నువ్వు చెయ్యమ్మా, ఇలా అని ఎవరు ఉండరండి. వీ హ్యావ్ టు బీ మోర్ ప్రాక్టికల్. సో యూ హ్యావ్ టు బీ మోర్ వోకల్. మీరు ఇందాక అన్నట్టుగా ఉత్సవాలు ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఉత్సవాలు చేసాను ఉదరగొట్టేసో, మనం ఏదో ఒక చర్చలు చేసేసుకుంటేనో మాట్లాడేసుకుంటేనో కాదు. మనం గ్రాస్ రూట్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ మహిళలను భాగస్వామ్యం చేసుకోవాలి. వీ షుడ్ మేక్ ఈవెన్ మెన్ అండర్స్టాండ్ వాట్ ఉమెన్ వాంట్స్. సో మేక్ ఉమెన్ ఎంపవర్ దెమ్, ఎనేబుల్ దెమ్. ఇవన్నీ కూడా జరగాలంటే నేను ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు చేస్తే కాదు, నేను గ్రాస్ రూట్లో కూడా అంతే పవర్ఫుల్గా మోటివేట్ చేయగలగాలి. అది చేసిన నాడు ఈరోజు మనము 33% రిజర్వేషన్ తెచ్చుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. ఐ మీన్ అట్లీస్ట్ ఎన్నేళ్ళ పోరాటానికి ఎంతోమంది కృషితోని
33% రిజర్వేషన్ అయితే మనము చట్టసభలో ఆమోదన పొందింది, సాధించుకున్నాం. అది టుడే ఇట్స్ సంథింగ్ బ్రిలియంట్, వీ హ్యావ్ టు బీ ఇట్స్ స్పోకెన్ అబౌట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రేపొద్దున అది నిజంగా గ్రాస్ రూట్లోకి వెళ్ళాలి, మహిళలు రావాలంటే అక్కడ మళ్ళీ ఎవరు పాత్ర పోషించాలి? ఇంతకుముందు కూడా చాలా చర్చలలో అన్బయాస్డ్గా నేను మాట్లాడిన సందర్భాలు ఏంటంటే, రిజర్వేషన్ తీసుకొస్తున్నాము గ్రాస్ రూట్లో నుంచి ప్రతి దగ్గర కూడా మనకి చాలా వరకు మీరు ఊర్లోకి పోండి, ఊర్లోకి పోయి మీరు మాట్లాడితే ఆ ఊర్లో అమ్మ సర్పంచ్కి ఇట్లా మనం మాట్లాడదామా అంటే, ఇక సర్పంచ్ ఎవరని చూస్తే సర్పంచ్ గారి హస్బెండ్ వస్తాడు అక్కడికి. సర్పంచ్ మహిళ ఉంటుంది కానీ హస్బెండ్ సర్పంచ్ వస్తాడు. సో ఇటువంటివన్నీ మనము అన్బయాస్డ్గా క్వశ్చన్ చేయాలి. ఇట్లా ఎందుకు జరుగుతోంది? మహిళకి ఇచ్చిన పాత్ర మగవాళ్ళు ఎందుకు పోషిస్తున్నారు? సో అక్కడ అడ్మినిస్టర్ చేయాల్సింది, తన లీడర్షిప్ని అడ్మినిస్టర్ చేయాల్సింది మహిళే చేయాలి. సో అట్లా సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మహిళలు గెలుస్తున్నారు, మహిళా కోటా తీసుకొస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా సమ్ టైమ్ ఏదంటే షాడో ఇవన్నీ మనకు నడుస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిజర్వేషన్ ఇన్ ట్రూ స్పిరిట్. అక్కడ ఎవరైతే మీరు ఇస్తున్నారో మహిళ, ఆ మహిళకి నాయకత్వం ఉందా, అనుభవం ఉందా, స్కిల్స్ ఉన్నాయా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డెమాన్స్ట్రేట్ చేసే అనుభవం ఉందా, ఇవన్నీ చేసినాడు అప్పుడు మహిళా సమస్యలు కూడా ఆ లోకల్ లీడర్షిప్ ద్వారా తీరుతాయి. ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇన్ డెప్త్ చర్చించుకోవాలి. టైం అసలు సరిపోదు కూడా, మనం ఎంత మాట్లాడుతున్నా వస్తూనే ఉంటాయి. రైట్, మనతో పాటు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్. ఇందిరా గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. ఇందిరా గారు మ్యూట్ లో ఉన్నట్టుంది. ఇందిరా గారు హలో, వినబడుతుందండి? yes ఓకే అండి. హ్యాపీ విమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ మీకు, తర్వాత పాటిల్ గారికి ఇద్దరికి కూడా, దెన్ యావత్ మహిళా లోకానికి అందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఆనందంగా సంబర చేసుకోవాలని చెప్పుకుంటాం. కానీ మళ్ళీ మళ్ళీ అనే దాంట్లోనే మరి ప్రశ్నార్థకం మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ మొదలవుతుంది. ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే కి ఎక్కడో దగ్గర టీవీ ఛానల్ డిబేట్స్ లో దాదాపు ఒక 15 years నుంచి మాట్లాడుతూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉంటాం కూడా. బట్ ఇంతకు ముందు యమునా గారు అన్నట్టు మనం ఇంకా దీని గురించి పోరాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, కానీ దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. బట్ ఇవి చర్చల వరకే పరిమితం అవుతున్నాయి అనుకోవచ్చా? సో అంటే ఇప్పుడు చర్చలది కాస్త కొంత చట్టరూపకంగా చట్టబద్ధత చేయబడ్డది, అంతవరకు సంతోషం. బట్ ఆ చట్టబద్ధత చేయబడ్డది ఈ పార్లమెంట్ ఎన్నికలకి వచ్చిందంటే బాగుండేది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. సో అల్టిమేట్ గా మహిళలకి వాళ్ళ యొక్క సాధికారత సాధ్యం అవ్వాలి అని అంటే ఏమంటారు, పవర్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. చట్టాలు చేసే దాంట్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి ఎంపవర్మెంట్ కొంత మనకు వచ్చిందని చెప్పుకుంటాం గర్వంగా. అయితే ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు 33% పాస్ అవి చట్టబద్ధత చేయబడ్డారు. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం అనేది ఉంది. 33% అమలు చేసే దాంట్లో లోకల్ బాడీ, ఇందాక సోదరి మాట్లాడింది, లోకల్ బాడీస్ కి ఏ విధంగా అయితే రిజర్వేషన్ రూపకంగా మనము ఇచ్చామో, అదే విధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి, అసెంబ్లీకి సంబంధించినటువంటి, ఎందుకంటే లోకల్ బాడీ బేస్ చేసుకునే కదా గ్రామాలు, మండలాలు, జిల్లాలు బేస్ చేసుకునే కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది, పార్లమెంట్ ఏర్పడుతుంది. సో వీళ్ళకి కూడా అదే విధంగా రిజర్వేషన్ ద్వారా వీళ్ళకి ఆ 33% వాళ్ళ భాగస్వామ్యం కల్పించినట్లయితే ఈ ఎకనామికల్ గా వీక్ గా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఏమంటారు ఈక్వాలిటీ వైపుకి ఉమెన్ జెండర్ కూడా రిజర్వేషన్ల ద్వారా కొంత రావడానికి సాధ్యం అవుతుంది. అందుకనే బీసీ కోటాను కూడా ఇవ్వాలని నేను చాలా రోజుల నుంచి కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ జరగలేదు కాబట్టి అది ఇప్పుడు అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్తున్నారు. అంటే ఇది ఆటంకంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నేనేమంటానంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 33% ఇప్పుడు అమలు చేయండి రిజర్వేషన్ బేస్ లో. అంటే ఎక్కడ ఉమెన్ మెంబర్ ని పట్టే కాకుండా ఈ 33% అన్నది ఎక్కడో ఒక పార్లమెంట్ లో, ఎక్కడో ఒక నియోజకవర్గంలో మీరు అమలు చేసినట్లయితే అట్లీస్ట్ మా యొక్క సంఖ్య ఈ టర్మ్ లో కొంత పెరుగుతుంది. నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత పర్టికులర్ కాన్స్టిట్యున్సీ లో ఉమెనే ఉండాలి అన్నది మీరు డిసైడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీ చేతిలో ఈ అవకాశం ఉంది కాబట్టి, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల కోసము పెద్దపీట వేయాలని మీరు ఆలోచిస్తే, నిజంగానే ప్యూర్ గా మీరు ఇది సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ టర్మ్ లోనే చేసి ఉంటే బాగుండేది అన్నది నా యొక్క ఆలోచన. అంటే మాలాంటి వాళ్ళం పొద్దున్న లేస్తే సమాజం పట్ల
అవగాహనతో ఉన్నటువంటి మహిళలము ఇవాళ చట్టసభల్లో ఉండాలని కోరుకున్నటువంటి మాకు మాత్రము అది కలగానే మిగిలిపోతుంది తప్ప ఎక్కడ అది సాధ్యమయ్యే పాసిబిలిటీ అనేది కనిపిస్తలేదు కొంత మేర వరకు. ఇవాళ నేను ఆర్టికల్ రాశాను, ఇవాళ నేను రాసిన ఆర్టికల్ దిశలో ఉంది, జ్యోతిలో కూడా ఉంది. సో తెలంగాణ రాష్ట్రం నుంచి అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా కానీ ఇవాళ ఒక బీసీ ఉమెన్ ఇప్పటి వరకు లోక్సభకి వెళ్ళలేదు. అంటే మీరు ఆలోచించండి ఎంత వెనకబడి ఉన్నామో మేము అన్నదానికి. అంటే ఈక్వాలిటీ వైపుకి రావాలనుకున్నప్పుడు రిజర్వేషన్ అనేది అవసరం పడుతుంది. ఇది ఒకవైపు పొలిటికల్ దానికి. సో లోకల్ బాడీకి ఉన్నందుకు జెడ్పీటీసీ వరకు, జెడ్పీ చైర్మన్ల వరకు వచ్చి పరిమితమై అక్కడే ఆగిపోతున్నారు మహిళలు. 50% అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాన్సెన్సస్ కానీ తర్వాత పార్లమెంట్ కానీ రావాలంటే అది లేకపోవడం వల్ల వెనకబడి ఉంటున్నాం. అంటే మహిళ ఈ రంగము ఆ రంగము అని కాదు, ఏ రంగం ఎంచుకున్నా తన ఇంటి దగ్గరని మొదలు పెట్టుకొని ఇల్లుని చక్కదిద్దే దగ్గర నుంచి ఇవాళ అంతరిక్షం వరకు వెళ్ళే స్థాయి వరకు కూడా మహిళ ముందుంది. మొన్న మనం రీసెంట్ గా చూసాము ఎన్నో ఉపగ్రహాలు మనం సక్సెస్ చేసినటువంటి దాంట్లో, శాటిలైట్స్ సక్సెస్ చేసిన దాంట్లో కూడా మహిళ యొక్క పాత్ర ఉంది. తర్వాత ఇవాళ మహిళనే ఎందుకు మనము ఎంపవర్ చేయాలి అంటున్నామంటే మహిళ ఎడ్యుకేటెడ్ అయ్యి తన ఎంపవర్మెంట్ వైపు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. తను చాలా ప్రాపర్ గా తనకిచ్చిన బడ్జెట్ లోనే ఇంటిని ఏ విధంగా సక్రదిద్దుతుందో ఈ గ్రామాన్ని కానీ ఈ మండలాన్ని కానీ జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పథంలో నడిపించడంలో తనకున్నటువంటి సహనము, తనకున్నటువంటి ఆ పొదుపు అనే గుణం, ఈ రెండు కూడా తనలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇది 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మహిళా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయినా, తర్వాత ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరిగే కార్యక్రమాలైనా ఇట్లాంటి అన్నింటినీ కూడా మహిళకే అవకాశం ఏమంటున్నాం. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేసే సంక్షేమ స్కీములు అవి ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్ లో వచ్చినటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇప్పుడు పర్టికులర్ గా మీకు మహిళలకి ఎక్కువగా ఇస్తున్నారు. అంటే సిలిండర్ అనేది మహిళకు సంబంధించినటువంటిది. సో ఇవాళ తర్వాత ఏంటి వాళ్ళకి ఉచిత ప్రయాణికి సంబంధించినటువంటిది, అంటే ఒక ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆర్టీసీ లో ప్రయాణం చేస్తే ఒక 1500 రూపాయలు నెలకి ఖర్చు అయితే ఆ 1500 రూపాయలు తన ఇంటి యొక్క సామాన్లు కొనుక్కోవడానికి వాటికి అక్కడ తనకి సేవ్ అయినట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇందిరా గారు మీరు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ నిజంగా కరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ. బట్ ఇన్ని తెలిసినా కూడా మనకెందుకు అవకాశాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు నిజంగా ఇంట్లో మనమైతే ఎలా ఇచ్చినప్పుడు ఎలా సర్దుతూ ఉంటామో నిజంగా మనకు అవకాశాన్ని ఇస్తే కూడా అలా అంత బాగా తీర్చిదిద్దుతాం కదా. బట్ అవకాశం ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కనుక మనం గమనించినట్లయితే ఇది పురుషాధిక ప్రపంచం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ముందు మోరవర్ మన భారతీయ సంస్కృతిలో మన ఇంటికి పెద్ద హస్బెండే ఉంటారు, తండ్రి ఉంటే తండ్రిగా ఉంటారు. సో వాళ్ళదే అవుతుంది. అల్టిమేట్ గా ఏంటంటే మనకి వాళ్ళు సంపాదించి మన దగ్గర తెచ్చి పెడతారు, కానీ వాటిని ఖర్చు చేసే దాంట్లో డిసిషన్ మేకింగ్ లో ఇంకా కూడా వాళ్ళదే ఉంటుంది, పురుషులదే ఉంటుంది. అంటే వీటి ద్వారా అంటే ఇంట్లోనే వీళ్ళకి ఇస్తే ఇంత బాగా చేసి చూపిస్తున్నారు. ఈ రాజ్యాధికారంలో వీళ్ళకి ఎంపవర్మెంట్ కనుక మనం కల్పించినట్లయితే వీళ్ళని మనము ఎదుర్కోవడం కష్టం అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్, మహిళలకు ఉన్నటువంటి కమిట్మెంట్, పట్టుదలని మిగతా వాళ్ళంతా చేయలేరండి. ఒకవేళ దాన్ని పూనుకుని ఉంటే చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయితే దాన్ని సక్సెస్ చేసి చూపిస్తారు. ఇవాళ అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్ గా మనము ఇందిరాగాంధీ గారిని చెప్పుకోవచ్చు, తర్వాత సుష్మా స్వరాజ్ గారిని చెప్పుకోవచ్చు, తర్వాత ఇప్పుడున్న మమతా బెనర్జీ గారిని చెప్పుకోవచ్చు, మాయావతి గారిని చెప్పుకోవచ్చు, అంటే ఇట్లా జయలలిత గారు లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇట్లా మనం కొన్ని పేర్లకే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క స్కిల్లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు తీసుకున్నా, తర్వాత రాజకీయాల్లో తీసుకున్నా, తర్వాత ఇప్పుడు ఇవాళ తన వరకు సుధామూర్తి గారికి రాజ్యసభ ఇచ్చారు. అంటే ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో ఆమె నడిపించేటటువంటి దాంట్లో ఆమెకు ఉన్నటువంటి ఆ స్కిల్ ఎంత కామన్ ఉమెన్, సాదా సీదాగా ఉంటుంది ఆమె. నిజంగా మనం నేర్చుకోవాలి. అలాంటి ఉమెన్ మనకి చాలా మందికి ఇన్స్పైర్ గా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం అన్నది చాలా సార్లు మనం చూస్తాం కొట్టొచ్చినట్టుగా. లాస్ట్ టైము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక మహిళా మంత్రి లేకుండా చూసాం, మహిళా కమిషన్ లేకుండా చూసాం. సో మేము మళ్ళా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, స్వతహాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇవాళ ఆ భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారిని తీసుకోండి. ఆమె ఒక జాగృతి, తెలంగాణ జాగృతి, ఇది భారత్ జాగృతిగా కన్వర్ట్ చేశారు. తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి ఎంతమంది మహిళలకు మీరు ఎంపవర్ చేశారంటే మళ్ళీ మేము క్రిటిసైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కావద్దు. మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు
ఆ ఆర్గనైజేషన్ ద్వారా 100% మనం ఎంపవర్మెంట్ చేస్తున్నామా, మన స్వార్థం కోసమే ఆ ఆర్గనైజేషన్ ని మనం నడుపుతున్నామా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి రోజులో కూడా మహిళలు కొద్దిమంది చేసే వాటిని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా అధికారం ఉన్నా లేకపోయినా ఎక్కడైనా ఒక ఉమెన్ ఇన్స్పైర్ గా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మన యొక్క పోరాట పటిమ అనేది ఒకే రకంగా ఉండాలి. అది ప్రతి ఒక్కరం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మనం అనుకున్నటువంటి దాంట్లో మహిళల్లో ఇంకా యూనిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టసభల్లో బిల్లు పాస్ అవ్వాలి, చేయాలి, పెట్టాలి అని అనుకున్నటువంటి అంశాల్లో కొద్ది మంది వాటి గురించి అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు ఉన్నారు. ఆమె చట్టసభలో పార్లమెంట్ లో ఉన్ననాడు ఆమె యొక్క గళాన్ని ఎప్పుడూ కూడా అంత సీరియస్ గా ఎత్తదు. కానీ లాస్ట్ టైం ఉమెన్ మహిళా దినోత్సవం నాడు రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఆమె స్వార్థం కోసము అది టాపిక్ లేవనెత్తారు. అంటే ఇవాళ ఆ క్రెడిట్ నాదని చెప్పుకున్న అంటే పొలిటికల్ గా ఇక్కడ క్రిటిసైజ్ చేసే నా ఉద్దేశం కాదు. బట్ ఉమెన్ గా మన యొక్క చిత్తశుద్ధిని కూడా పలుసార్లు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అల్టిమేట్ గా మహిళకి రక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్. రక్షణ లేకపోవడము అన్నది ఇవాళ ఆడపిల్లలు బయటకు రావాలంటే ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు అయితే అసలు క్షణము భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మనము చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. మళ్ళీ మాట్లాడదాం ఇందిరా గారు. రైట్, యమున గారు, ఎప్పటి నుంచో పోరాడుతుంటే అంటే ఒక 15,000 మంది, తర్వాత ఒక 100 మంది మహిళలంతా కలిసి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు తీసుకొచ్చారు. ఓకే, బట్ అప్పటి నుంచి అంటే 100 ఏళ్లకు పైగా పోరాడుతూ ఉంటే ఇప్పుడు ఒక 33% వరకు మనం తెచ్చుకున్నాము. బట్ దాన్ని ఇంకా అమలు చేయడానికి ఇంకా ఎందుకు అన్ని ఆలోచనలు చేస్తున్నారంటారు? ఇప్పుడు మనకి ఏదైనా ఉంటే ఇది తొందరగా వస్తే బాగుంటుందని అనుకుంటాం కదా, ఎవరికైనా ఉంటుంది కదా, మన మహిళలందరికీ కూడా. బట్ దాన్ని ఇంకా లేట్ చేయడం వల్ల ఆ మహిళల్లో ఆ నిరుత్సాహం అనేది నెలకొంటుందా తర్వాత? లేదండి, ఇప్పుడు ఐ థింక్ పాజిటివ్గా మాట్లాడాలంటే పాజిటివ్ స్టెప్ అహెడ్. మనకి స్టెప్ ఇన్నేళ్లుగా గత ఎన్నో ప్రభుత్వాల నుంచి మనము ఇది కావాలి అనుకున్నప్పటికీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక అష్యూరెన్స్ ఇచ్చిందో తప్పకుండా అందులో 33% రిజర్వేషన్ కూడా మాకు ప్రయారిటీ అని అన్నది ఏదైతే ఉన్నదో అది తప్పకుండా అది నెరవేరింది. సో ఇంక్లూజన్స్ తర్వాత ఒమిషన్స్ అనేవి మనకి ఆ తర్జన భర్జన అనేది ఎప్పుడూ ఉంటుంది. సో బట్ డెఫినెట్లీ పాజిటివ్ స్టెప్ అనేది మనం లేట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ డిలిమిటేషన్ అవ్వాలి, దాని తర్వాత దాన్ని తప్పకుండా అది నెక్స్ట్ వచ్చి దాంట్లో అది అమలు అవుతుంది. ఎవరికి అక్కర్లేదు, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి మనకి ప్రతిదానికి మనం చేసుకున్న ఫ్రేమ్ చేయబడ్డ ఇదే కాబట్టి సో వీ నీడ్ టు వెయిట్. అండ్ నేను అదే అంటున్నాను, సో జరిగేవి జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేస్తున్నాం. నేను ఇందాక మీతో ఒక చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి రేస్ చేశాను, అది అందరికీ అన్బయాస్డ్గా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ముందు మనం అన్నీ ఒక పొలిటికల్ పార్టీలో రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా మహిళ ఫస్ట్, రైట్? ఒక భారతీయ పౌరురాలుగా, ఒక సిటిజన్గా, అలాగే ఇక్కడ ఒక మహిళగా అన్బయాస్డ్ అప్రోచ్ ఉంటేనే ఇక్కడ మనము మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ దృష్టిలో నేను మాట్లాడుతున్న కోణం ఏంటంటే మహిళలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సముచిత న్యాయం జరుగుతోందా, వస్తుందా? రిజర్వేషన్ మీరు తీసుకొచ్చినప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీయే తీసుకోండి, పొలిటికల్ పార్టీలో ఆ పార్టీలో సంస్థాగతంగా కొన్ని ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ నిబద్ధతతో కార్యాచరణతో కష్ట నష్టాలు భరిస్తూ అడుగులు వేస్తున్న మహిళలకు సముచిత న్యాయం జరుగుతుందా అనేది డెఫినెట్గా అన్ని పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు 100లో మీరు ర్యాండమ్గా ఒక 2-3 పిక్ చేసుకుంటే అది సముచిత న్యాయం కాదు. సో వార్డు మెంబర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైనా కూడా 50%, 33% మీరు పక్కన పెట్టండి, 50% ఉన్న మహిళలకు అసలు ముందు మీ ఐడియాలజీ ఏం చేయాలి, ఎక్కడెక్కడ మహిళని ప్లేస్ చేసుకుంటూ రావాలి అనేది. అంటే నాట్ ఓన్లీ ఇన్ దీంట్లో మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ దీంట్లో వార్డు మెంబరు, సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా వాట్ ఎవర్ ఏంటంటే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి మీరు సముచిత న్యాయం కల్పిస్తున్నారా? అది కల్పించినాడు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ట్రైన్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకి మా సోదరి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా, తను కూడా చాలా కష్టపడ్డారు, తను చాలా కష్టపడ్డారు. అండ్ ఎంతోమంది మహిళలు అట్లా ఎన్నో పొలిటికల్ పార్టీస్లో పనిచేస్తున్నారు. నేను ఈరోజు ఈరోజు ఇది మన ఛానల్ మాధ్యమంగా కోరుకునేది ఏంటంటే అట్లా రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్లో సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ పనిచేస్తున్న వాళ్ళకి ఆ పార్టీలు సముచిత న్యాయం ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటేనండి నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే ప్రతి మాధ్యమంలో మహిళా దినోత్సవ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, కానీ
రాజకీయ నాయకురాన్ని ఎప్పుడు ఎవరు తొందరగా పిలవరు. అది నాకు అసలు క్వశ్చన్ మార్క్. నేను ఇచ్చిన ఎన్నో కార్యక్రమాల్లో నేను తప్పకుండా పిలుస్తాను, ఎందుకంటే నేను అన్ని పొలిటికల్ పార్టీ మహిళల్ని పిలుస్తుంటాను. ఎందుకంటే నేను అరే మనం ఈ దేశంలో ఉన్న మహిళా సమస్యల మీద కొట్లాడుతున్నాము, సమస్యలు తీరే విధంగా కొట్లాడుతున్నాం కాబట్టి మీరు సపోర్ట్ అంటే ఈ రోజు మనము రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తున్నాం, మన పిల్లలకి ఏదైనా అయినా రేపు పొద్దున సామాజిక సమస్యలు ఏమన్నా తలెత్తినా, మహిళా సమస్యలు ఎత్తినా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మహిళలు బయటకు వచ్చి అయితే మహిళా సంఘాలు కానివ్వండి వాళ్ళు గనక పోరాటం చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకమ్మా మీరు కనీసం సభాషాన్ని కూడా అన్నారు అని అంటుంటాను. సో ఈ మాధ్యమంగా నేను ఐ ఆల్సో ఎక్నాలెడ్జ్ ద ట్రూ స్పిరిట్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉన్న మహిళలందరికీ కూడా నేను ఈ మన స్వాతంత్ర టీవీ ద్వారా వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద వాయిస్. పొలిటికల్ పార్టీ సపరేట్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ మహిళా సాధికారత కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిల్లో పోరాటం చేస్తున్నారు. పోరాట ఫలితంగానే ఎన్నో నెరవేరాయి. కాబట్టి ఇందులో మనం డెఫినెట్గా ఎక్నాలెడ్జ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. దే ఆర్ ఆల్ అవర్ సిస్టర్స్, వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్. అందుకే అంటున్నా, మనం రిజర్వేషన్స్ తెచ్చుకోవడం గొప్ప విషయం కాదు, ఆ రిజర్వేషన్ని సక్రమంగా సద్వినియోగపరుస్తున్నామా, అక్కడ స్థాయిలో మనం మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నామా. నేను అదే అంటున్నాను ఇందాక, ఒక సర్పంచ్ మహిళ అయితే భర్త ఎందుకు అక్కడ ఎందుకు ఒక షాడో సర్పంచ్ లా వ్యవహరిస్తున్నాడు, ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఆ భర్త ఎందుకు అక్కడ ప్రొజెక్ట్ అవుతున్నాడు. కొంతమంది మహిళలు అద్భుతంగా చేస్తున్నారు, బట్ మెజారిటీ ఎందుకు భర్త పాత్ర ఎందుకు పోషిస్తున్నారు. ఇది ఇంట్లో వ్యవహారం కాదు, సామాజిక వ్యవహారం. సామాజిక వ్యవహారంలో లీడర్షిప్ ఉన్న మహిళే అక్కడ ప్రొజెక్ట్ అవ్వాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి, పని చేయాలి. అలాంటి బయట అంతే, ఇంట్లో వేరండి. సమాజం అనేసరికి అక్కడ మహిళ తన ఒక నిర్ణయాలు, సమాజం పట్ల ఒక డెసిషన్ అనేది ప్రాపర్గా ఆ మహిళ చేయగలగాలి. అలాంటి సమర్థత ఉన్న మహిళని మీరు ఎంచుకోవాలి మీ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్లో. మరి ఆ మహిళ అక్కడికి వచ్చిన తర్వాత మహిళా సమస్యల పట్ల తాను ఎటువంటి సమస్యలు తీరుస్తున్నారు, ఇది ఒక రిపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు ఎంతమంది మహిళా రిప్రజెంటేటివ్స్ ఎలక్ట్ అయ్యారు, ఎలక్ట్ అయిన మహిళలు ఎంతమంది ఆ ఊరిలో కానివ్వండి, ఆ వార్డులో కానివ్వండి, ఆ డివిజన్లో కానివ్వండి మహిళా సమస్యల మీద వాళ్ళు ఎటువంటి కార్యాచరణ తీసుకొచ్చారు, ఏం చేశారు అనేది తప్పకుండా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాల్సిందే. రేపొద్దున ఎలక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చేయాల్సింది, ఇవన్నీ కూడా చేయాల్సిందే. కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం కాదు, కాబట్టి మనం హార్డ్ వర్క్ చేస్తున్న మహిళల్ని గుర్తించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి డెమాన్స్ట్రేట్ చేస్తారో కూడా ఇవ్వాలి. అంతెందుకండి, మేజర్ పొలిటికల్ పార్టీస్లో మహిళలకి ఇప్పటి వరకు కూడా మేజర్ పొజిషన్స్ మనకు కనపడవు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు అగ్రీ. కాబట్టి ఎప్పుడైతే మహిళ మెయిన్ స్ట్రీమ్లో వస్తుందో, ఏంటి మీరు సెగ్మెంటైజ్ చేసి పక్కన వేయకండి. మెయిన్ స్ట్రీమ్లో మహిళలకి ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీ ఎప్పుడు ఇస్తారు, మీరు అడగక్కర్లా. మీరు డెవలప్ అవ్వాలన్నా యూ హ్యావ్ టు బికమ్ ఆల్ పవర్ఫుల్. సో అది మీ ఉనికి అలా తయారైనప్పుడు తప్పకుండా ఎవరైనా పిలవాల్సిందే. ఇప్పుడు చాలామంది అంటారు పాలసీస్ జరగాలి, పాలసీస్ రావాలి, ఇది జరగాలి. ఎప్పుడవుతుంది అది పబ్లిక్ డిమాండ్ అయినప్పుడు. పబ్లిక్ అంటే మనమే, మీరు నేను కలిస్తేనే పబ్లిక్. ఆ పబ్లిక్లో చైతన్యం కల్పించాలి, అవగాహన కల్పించాలి. అందులో మరీ ముఖ్యంగా మగవాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ ఇయర్ థీమ్ కూడా ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఈ ఇన్స్పైర్ ఇంక్లూజన్లో నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఫర్ విమెన్ అలోన్. ఇన్స్పైర్ ఇంక్లూజన్లో మగవాళ్ళు కూడా కావాలి. సో ఆ ఇన్స్పైర్ ఇంక్లూజన్లో నేను ఈరోజు మన మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే యూ ఇంక్లూడ్ మెన్ ఆల్సో. సో ముందు వాళ్ళలో చైతన్యం రావాలి, సో వాళ్ళు కూడా సమర్థించగలగాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు ఈ యాటిట్యూడ్ అని చూసారా, దిస్ ఇస్ సంథింగ్ వెరీ రిడిక్యులస్ గా అనిపిస్తుంది నాకు. అట్లా అన్నా కూడా చేసి చూపిస్తున్నారు. అబ్సల్యూట్ గా అది జరగాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా ఎప్పుడు అవుతుంది, ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మీరు దృఢత్వంగా మీరు ప్రొజెక్ట్ అయినప్పుడు, మీరు ఫోకస్ అయినప్పుడు, మీరు పని చేసినప్పుడు, మీరు డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకోవాల్సింది. మనం వాళ్ళ దయాదాక్షల మీద ఎప్పుడు ఉండకూడదు. యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్, ఎస్ వీ విల్ డూ. నీ సమస్య కూడా మేమే తీరుస్తాం, నీకున్న సమస్య కూడా నేను తీరుస్తాం, నువ్వు చేయలేదు కూడా మేమే తీరుస్తాం, నువ్వు రోడ్లు వేయించలేదు మేము చేపిస్తాం, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది నేను చేపిస్తాం, లేకపోతే ఒక పబ్లిక్ ఇష్యూ ఉంది నేను ఫైట్ చేస్తాను. సో అక్కడ జెండర్ కాదు, ఇక్కడ నా కేపబిలిటీ. సో ఆ కేపబిలిటీస్ కూడా మహిళ సమర్థవంతంగా తనలో ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగినాడు తప్పకుండా సాధికారత ఏంటంటే అన్ని వి విల్ టాక్ అబౌట్ ఇట్, వీఆర్ బియాండ్ దట్. అసలు ముందు మనం బిలీవ్ చేసుకోవాలి కదా, వీఆర్ ఆల్ పవర్ఫుల్, వీ కెన్ డూ, వీఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ పవర్ఫుల్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని ముందు మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనాదిగా చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రలు చెప్తే మనకి మీ చరిత్రలో మీరు అట్లా ఉన్నారేమో, మనకు సంబంధం లేదు. ఈ రోజైతే మేము అట్లా లేం కదా. వీఆర్ రెడీ టు డూ, వీఆర్ రెడీ టు డెమాన్స్ట్రేట్. మీరు తీసుకోగలుగుతారా? సో ముందు వాళ్ళని ఎంపవర్ చేసి చైతన్యపరిచి మగవాళ్ళను కూడా కొద్దిగా
బ్రెయిన్ వాష్ చేసి కండిషన్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కౌన్సిలింగ్ ఇచ్చి వీఆర్ కేపబుల్ అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మనతో పాటు సినీ నిర్మాత పద్మిని నాగులపల్లి గారు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. ముందుగా హ్యాపీ విమెన్స్ డే. I wish you all women should become powerful. All powerful women, we wish you a very happy Women's Day. శివరాత్రి శుభాకాంక్షలు. అంటే ఇది శివరాత్రి కంటే కూడా ఉమెన్ మీదే ఎక్కువ పోతుంది అనమాట పొద్దున్న నుంచి. ఉమెన్స్ డే అంటూ ఉంటే. రైట్, మీరు ఒక సినీ నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో మీ ఆర్టిస్ట్ అంటే ఉమెన్ ఆర్టిస్ట్లకి ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మీరు ఏ విధంగా ఆ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు? మీరు ఎప్పుడూ అడగనే ఉంటారు. హక్కుల కోసం మనం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాము అనుకుంటున్నాం. హక్కుల కోసం పోరాటం చేయకుండా మనకి ఏ హక్కు వద్దు, మనకి మనమే పవర్ఫుల్, మనకు మనమే అన్నీ చేసుకోగలము. వీ షుడ్ రీఫార్మ్ అవర్ సెల్స్, దెన్ సొసైటీ విల్ రీఫార్మ్ ఇట్ ఆటోమేటికలీ. దట్ ఈజ్ మై అంటే నా నినాదం అని నేను అనుకుంటాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ పెట్టినట్లయితే మనం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీడే ఇప్పుడు డిస్క్రిమినేషన్ లేదు, ఈక్వాలిటీ ఉంది, జెండర్ ఈక్వాలిటీ ఉంది అని ఎన్నో విధాలుగా మనం అనుకున్నప్పటికి కూడా స్టిల్ మనం ఈరోజే ఉమెన్స్ డేని ఎందుకు చేసుకోవాలి అంటే మనము అట్లా అమెరికాలో స్టార్ట్ అయ్యింది, దాని తర్వాత ఎట్లా సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు రీచ్ అవుతూ ఉన్నాము. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా ఫెడరేషన్లో టెక్నికల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, సినీ ఆర్టిస్ట్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవ్రీవేర్ దే ఫేస్ సమ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ టు వర్క్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. కానీ ఇప్పుడు అమ్మాయిలైనా అవ్వచ్చు, అమ్మాయిలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమ్మాయిలు నేను అమ్మాయిని అనుకోవట్లేదు, అంటే మనం గర్ల్ అని అయినా జెండర్ బట్టి మనం ఫీమేల్, బట్ నేచర్ వీ షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఈక్వల్ టు జెంట్ అని అనుకున్నప్పుడు మాత్రమే మనం బయటికి వచ్చి ఈ విధంగా మనం ఏదైనా దాంట్లో పోరాటం అనేది చేస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నది. ఎక్కడ చూసినా మనకి తెలుస్తూనే ఉన్నాయి. ఈ చిన్నపిల్లల మీదైనా జరుగుతున్నాయి, ఏజ్డ్ వాళ్ళ మీద జరుగుతుంది, యంగ్స్టర్స్ మీద జరుగుతుంది. కాకపోతే అప్పటిలాగా నాకు ఏదైనా అన్నారంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న ఏమనుకుంటారు, మా అమ్మ ఏమనుకుంటుంది అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఏదైనా జరిగితే ఇది జరుగుతుంది, దీన్ని ఆపాలి అని గట్టిగా పోరాడేటువంటి శక్తి అయితే మహిళకి ఇప్పుడు వచ్చింది, ఇంకా రావాలి. దానికి కారణం ఏంటంటే కొంతవరకు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ అవుతుందంటే ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. దాని గురించి మనం మాట్లాడుతున్నాము, వెంటనే దాన్ని స్టాప్ చేయడానికి ఏం చేయాలి, ఇప్పుడు జరిగిపోయిన దానికంటే కూడా జరగకుండా ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, హౌ వీ హ్యావ్ టు ఫైట్, హౌ వీ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్, హౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్ అనేదే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో సినీ ఇండస్ట్రీలో అంటే అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తారు, ఒకే చోట ఉంటారు, కొన్ని అవర్స్ టుగెదర్ దే హ్యావ్ టు వర్క్. అదే నాట్ ఓన్లీ దట్ వన్ అండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఇలాంటివి మనకి జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద కంపల్సరీ ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఫేస్ చేస్తున్నప్పటికి కూడా వీఆర్ అంటే ఇప్పుడు మనం బ్రేవ్ ఇనఫ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎందుకంటే స్పోర్ట్స్ రంగంలోని ముందుకు వెళ్తూ ఉన్నాము, స్పేస్ రంగంలో ముందుకు వెళ్తున్నాము, పొలిటికల్గా కూడా వెళ్తున్నాం. బట్ స్టిల్ వీఆర్ అండర్ ఓన్లీ వీఆర్ థింకింగ్ దట్ ఇంట్లో ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళ ఇంట్లో కానీ బయటికి రావాలి అంటే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వస్తే తప్పి ఇంట్లో మనకి ఒక శాంతి వాతావరణం అయితే ఉండదు. ప్రశాంతంగా రావాలి బయటకంటే అట్లీస్ట్ షీ హ్యాస్ టు సాటిస్ఫై ఎవ్రీవన్. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మన పేరెంట్స్ని, మన అమ్మా నాన్నని ఏ విధంగా చూస్తున్నామో మన అత్తమామలను కూడా సేమ్గా ఫీలింగ్తో చూసినప్పుడు మనకి ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా మంచి గుడ్ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది. మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెడదాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేదే చాలా, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటున్నాం మనందరం చాలా బాగా చదువుకుంటున్నాం, స్టిల్ ఇన్ రూరల్ ఏరియాస్లో గర్ల్స్కి ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళని ఇంకా ఇంట్లోనే వర్క్స్ కోసం పెట్టేస్తూ ఉన్నారు. ఇఫ్ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్
he himself is educated. If woman is educated, the whole family is educated. సో అది మనం కానీ పెంచగలిగినట్లయితే డెఫినెట్గా అంటే సెల్ఫ్ స్టాండ్ అనేది ఒక ఉమెన్కి వచ్చినప్పుడు చాలామంది మెన్ ఏమంటారు, మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, అందుకనే ఎక్కువ మంది డైవోర్స్ తీసేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా పొగరులు వచ్చింది, తల పొగరుతో బిరుస్తోని ఈ విధంగా సొసైటీలో జరుగుతుంది. ఇది చాలా ఎక్కువైంది. ఈవెన్ పేరెంట్స్ ఫాదర్ కూడా చెప్తున్నాడు, అమ్మాయికి బాగా చదివించామండి, అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, ఇలా జాబ్ చేయటం వల్ల ఆ అమ్మాయికి నేను కూడా నెలకి 1 లక్ష సంపాదిస్తున్నాను, 2 లక్షలు సంపాదిస్తున్నాను, మా ఆయన ఎంత అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎంతమంది లేడీస్ అండి ఇంట్లో వర్క్ చేసుకుంటూ అందరి ఫ్యామిలీని చూసుకుంటూ బయట వచ్చి జాబ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే విధంగా ఎంతమంది ఉన్నారు అంటే అట్లాంటి మహిళల్లో చైతన్యం రావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు కోప్ అప్ ద సిచ్యుయేషన్స్ ఆల్సో, నాట్ ఫర్ ద బ్రేకప్స్. We have to combine ourselves when the situation is good. When the situation is not good, why they have to suffer and why they have to mingle with the husband and face the problem? That is also not correct nowadays. అందుకనే చాలామంది ఇప్పుడు యాజ్ యూ ఆల్ నో దట్ మ్యారేజెస్ కంటే కూడా ఎక్కువ మంది లివింగ్ రిలేషన్స్ కోసం అవుతున్నారు. దట్ ఆల్సో వీ షుడ్ థింక్ ఇన్ వన్ ఆస్పెక్ట్. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమె లైఫ్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఆమె ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు ఒక మహిళగా మనకి భారతీయ రాష్ట్రపతిగా మనకి ఇప్పుడు ఉన్నారు అంటే ఆమె ఎంత గర్వకారణం అని మన అందరం చేస్తాం. ఆమె ఒకప్పుడు ఎటువంటి ఒక టీచర్గా ఉంటూ రిటైర్డ్ అయ్యి ఎటువంటి సిచ్యుయేషన్స్ ఆమె ఫేస్ చేసి ఈ స్థాయికి ఎదగగలిగారు అంటే ఆమెలో ఉన్నటువంటి మనోస్థైర్యం. ఈ మనోస్థైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్తో వర్క్ చేసిన ప్రతి మహిళ ఒక మంచి స్థాయికి ఎదుగుతూనే ఉన్నారు. సో ఆ విధంగా మనం ఆమెను ఇన్స్పైరింగ్ స్టోరీలో సుధామూర్తి గారిని తీసుకోవాలి. అయితే ఇప్పటికి కూడా వేల మీద లెక్క పెట్టేటట్టే ఇన్స్పైరింగ్ లేడీస్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు సేమ్ అయిపోయినప్పుడు డెఫినెట్గా ఈ జెండర్ ఈక్వాలిటీ కోసం మనం పోరాడాల్సిన అవసరమే ఉండదు. బట్ స్టిల్ ఎక్కడో దగ్గర ఈ రేప్ కేసెస్ జరుగుతున్నాయి, మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, గృహహింస ఉంటుంది. వాళ్ళని కొంచెం వాళ్ళే హైయెస్ట్ డామినేటింగ్ సిచ్యుయేషన్లో ఇంట్లో ఉన్నట్లయితే హస్బెండ్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అత్తమామల దగ్గర నుంచి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ బ్రదర్ సిస్టర్స్ మధ్యన కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది చూపించకుండా ఉన్నట్లయితే, పేరెంట్స్ నుంచి స్టార్ట్ అయినట్లయితే డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్ అండ్ డెఫినెట్ ఇట్ విల్ బి ఎ గుడ్ హ్యాపీ ఉమెన్స్ డే షూర్లీ. బాగా చెప్పారు. మనతో పాటు సిపిఎం నాయకురాలు రమాదేవి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్, హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే, అందరికీ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ వినిపిస్తుంది. బట్ ఈ ఒక్కరోజే మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామా, ప్రతిరోజు జరుపుకుంటున్నామా? యాక్చువల్గా ప్రతిరోజు మహిళల హక్కుల కోసం పోరాటం నడుస్తూనే ఉంది. ఈ ఒక్కరోజే మాట్లాడట్లేదు మనం. అయితే ఇది ఒక స్పిరిటెడ్ డే. యాక్చువల్గా March 8 మనము చూసుకున్నట్లయితే March 8 ఎందుకు జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి కనుక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇట్ ఈస్ ద ఉమెన్ స్ట్రగల్ లీడ్ టు సొసైటీ ఎక్స్చేంజ్. 1917 March 8 సోవియట్ యూనియన్లో ఆ రోజు ఉన్నటువంటి రాచరికం పోయి డెమోక్రటిక్ కంట్రీ ఏర్పడడంలో ఉమెన్ రోల్ చాలా కీలకమైంది. ఉమెన్ ఫస్ట్ స్ట్రైక్ బెల్ మోగించారు. ఉమెన్ ని ఫాలో అయ్యారు, మెన్ ఫాలో అయ్యారు, స్టూడెంట్స్ ఫాలో అయ్యారు, ఎంప్లాయీస్ ఫాలో అయ్యారు, ఈవెన్ ఆర్మీ ఫాలో అయింది. బికాస్ ఆఫ్ దట్ అక్కడ ఒక సోషల్ చేంజ్, పొలిటికల్ చేంజ్, రిపబ్లికన్ కంట్రీ ఏర్పడము, అది మహిళలకి ఫస్ట్ మనం వరల్డ్ లో చూసినట్లయితే అందరికీ ఓటు హక్కు అనేది అప్పటిదాకా లేదు. ఓన్లీ ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అందులో మెయిల్ పీపుల్ ఎవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకు ఉండేవి. కానీ ఆఫ్టర్ 1907 న్యూ స్టేట్ ఇన్ సోవియట్ యూనియన్ మొత్తం మహిళలందరికీ, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఆ జాతి ఈ జాతి అనేటటువంటి దాంతో నిమిత్తం లేకుండా మహిళలకి అందరికీ మొదటి ఓటు హక్కు ఇచ్చినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది సోవియట్ యూనియన్. ఆఫ్టర్ దట్ దాన్ని బ్రిటన్ ఫాలో అయింది, ఆ తర్వాత అమెరికా ఫాలో అయింది, ఆ తర్వాత మిగతా అనేక దేశాలు ఫాలో అయినాయి.
ఇప్పుడు చాలా మందికి ఆ హిస్టరీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు అనేటటువంటి హిస్టరీ కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఓటు హక్కు అనేటటువంటిది ఇవాళకి కూడా మనం ఫైట్ చేస్తున్నాం, మనందరికీ తెలుసు. 1996 లో మహిళా రిజర్వేషన్ చట్టం 1/3 చేయాలని బిల్లు పెట్టారు. ఏమైంది? ఇప్పటికైందా? ఈ గవర్నమెంట్ పాస్ చేసింది, కానీ ఎంత తెలివిగా పాస్ చేసింది. అది ఆఫ్టర్ సెన్సెస్, ఆఫ్టర్ డీలిమిటేషన్. ఎప్పటికీ సెన్సెస్ అవుతాయి, ఎప్పటికీ డీలిమిటేషన్ అవుతుంది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆ గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తుందా, అమలు చేయకుండా దాన్ని ఇంకా తాత్సారం చేస్తుందా? అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఇచ్చాం చూడండి ఓహో అని చెప్పేసి చాటింపు వేసుకొని మహిళలకు రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకుండా చేసినటువంటి ఒక అత్యంత తెలివైనటువంటి చర్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకంత భయం ఎందుకు అంటే, భయం అంటే మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తే మా స్థానాలు పోతాయి అంటే, మహిళలు చేతగాని వాళ్ళు, చెయ్యలేని వాళ్ళు అని చెప్పడం పోయి, వీళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే మనమంతా కూడా వెనక్కి తగ్గిపోవాల్సి వస్తుంది అనే దాన్ని జీర్ణించుకోలేక చేయకుండా ఉండడమే కదా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. రెండవది, ఇప్పటికి కూడా మేడం ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, మనం ఇప్పటికి కూడా ఫ్యామిలీకి సర్వ్ చేయాలి. ఫ్యామిలీకి సర్వ్ చేస్తేనే మనము యాక్చువల్గా ది గ్రేట్ ఉమెన్ అనమాట. అదర్వైజ్ ఈమె బజార్లో పట్టుకు తిరుగుతుంది, ఇంట్లో ఏం పట్టించుకోదు అని చెప్పేసి చాలా చులగా కామెంట్స్ చేయడమే కాదు, సెక్సిస్ట్ కామెంట్స్. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాము, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలే కావచ్చు, లేదు ఉద్యమాల్లో ఉన్న మహిళలే కావచ్చు, లేదు ఇతర ప్రొఫెషన్స్ లో ఉన్న మహిళలే కావచ్చు, ఏదైనా ఉమెన్ రైట్స్ కోసం వాళ్ళు గొంతెత్తుతాయి. వాళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుందా లేదా? ఇటీవల నేను జస్ట్ మార్నింగ్ చూశాను, అమ్మాయి చిన్మయ అర్ధరాత్రి ఎందుకు తిరగాలి ఆడపిల్లలు, అర్ధరాత్రి స్వాతంత్ర్యం గురించి గాంధీజీ మాట్లాడాడు. కానీ ఇప్పటికి కూడా స్టిల్ మహిళలు అనుకున్న వాళ్ళు కూడా అర్ధరాత్రి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, హస్బెండ్ బాగుండదు, వెళ్ళి రావాల్సి వస్తుందా లేదా? లేదు అమ్మాయి జాబ్ నుంచి 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు రైలు దిగాల్సి వస్తుంది, రావాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఎన్ని అవసరాలు ఇవాళ మహిళలు ఖచ్చితంగా ఉంటాయి కదా మేడం. డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. రైట్, ఇందిరా గారు మీరే మాట్లాడతారు దీని గురించి, అంటే దీని కంటిన్యూషన్ మీరేమైనా మాట్లాడతారా? నిజంగా 12 దాటితే మహిళలకు తిరిగే స్వేచ్ఛ లేదు అనుకోవచ్చు. అంటే ఒక సేఫెస్ట్ దానికి భిన్నంగా 6 తర్వాత ఎందుకు వెళ్ళాలి ఆడవాళ్ళు? అంటే ఒకటి అసమానత అనేది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఈ రోజు వాస్తవంగా మార్చేయత్ అనేది ఈవెంట్ గా మార్చేసిన క్రమం మనం చూస్తామండి. ఈవెంట్ కంటే కూడా దానికి ఒక అర్థము, అంటే వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ అవర్ రైట్స్ అనేటటువంటిది పిలుపు ఏదైతే మార్చేతిస్తుందో దీన్ని అందుకోగలిగితే. అయితే ఎందుకు అమలు జరగడం లేదు? ఇవాళ ఈక్వల్ దీన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము, అనేక చట్టాలు చేశాము, బట్ ఎందుకని ఈక్వాలిటీ రావడం లేదు అని చెప్పేసి అంటే, ఆనాడు 1907 ఎప్పుడైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగాలి అని చెప్పేసి అడిగినప్పుడే మహిళల హక్కులు ప్రత్యేకమైనవి, మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా హక్కులు సాధించాలి, బట్ ఎట్ ది సేమ్ టైం పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి సమాన హక్కుల్ని అనుభవించగలిగితేనే స్త్రీలకు కూడా అవకాశం వస్తుంది అని చాలా స్పష్టంగా ప్రకటించారు. అంటే ఈ రోజు పురుషులకు కూడా కొద్దిమంది అధికారంలో ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం కదా, మన దేశంలో 1% ఉన్నటువంటి పీపుల్ 56% ఆఫ్ ప్రాపర్టీస్ ని ఓన్ చేసిన నేపథ్యంలో చాలా మంది పురుషులకు కూడా మినిమం రైట్స్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో పురుషులు స్త్రీలు ఇద్దరు కలిసి భుజం కలిపి సమానతని, అంటే మనుషుల మధ్య సమానత్వాన్ని మనం ఎప్పుడో ఫ్రెంచ్ రివల్యూషన్ అప్పుడు చదువుకుంటాం మన టెక్స్ట్ బుక్స్ లో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది. అంటే ఆనాటి రాచరికానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో కొంతమంది పుట్టుకతో గొప్పవాళ్ళు కాదు, కొంతమంది హీనులు కాదు, మనుషులంతా ఒకటే, మనుషులంతా స్వేచ్ఛ జీవులు ఉండాలి, మనుషులంతా సమానంగా ఉండాలి, సమానత్వం ఉన్నప్పుడే సోదర భావం ఉంటుంది అనేది ఏదైతే ఒక కళ, మానవ కళ ఏదైతే ఉందో దాన్ని సాధించుకునేటటువంటి ఒక క్రమంలోనే స్త్రీల హక్కుల్ని కూడా గుర్తించడం అనేది జరిగింది. సో మనం ఈరోజు స్త్రీల హక్కుల్ని గుర్తించడం అంటే సమాజంలో కూడా కొంతమంది పెట్టి పుట్టారు,
కొంతమంది కింద కొంతమంది బ్రతికి ఉండాలి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొద్దిమంది తిరిగి రోజు సుప్రీంకోర్టు ఈ వారంలో ఒక తీర్పు ఇచ్చింది పోస్ట్ గార్డ్ ఉమెన్ కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం అంటే సాధారణమైన మనుషులు కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సమానత్వం సౌభ్రాతృత్వం అనేది ఇప్పటికీ ఇంకా అలాగే ఉందా, లేకపోతే దాంట్లో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే పురుషులు స్త్రీలు అనే ఆ లింగ వివక్ష భేదం అనేది ఇంకా ఎందుకు కొనసాగుతూనే ఉంది? 100 ఏళ్ల నుంచి ఇప్పుడు 21వ సెంచరీలో ఉన్నాం కదా మనం. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా మా కిందే ఉండాలి, ఆ అండర్లోనే ఉండాలి అన్న మనస్తత్వం ఎందుకు పోవట్లేదు అంటారు? ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం ఇవన్నీ మనకు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప ఆచరణలోకి లేవన్నది వాస్తవం. దాంట్లో మహిళ ఇంకా ఎక్కువ వివక్షతకి గురవుతుంది. అసలు మహిళా దినోత్సవాన్ని మనం సెలబ్రేషన్ డేగా చేస్తున్నాము అందరం కూడా. ఎందుకు? అసలు మహిళల యొక్క శ్రమ దోపిడీ జరుగుతుందని మహిళలంతా పోరాటం చేస్తూ ఒక రోజు అంటే ఒక మార్చి 8 రోజు ఎవరు ఎలాంటి పోరాటాలు చేయలేదు కాబట్టి ఆ డేని మన మీద సెలబ్రేట్ చేద్దాం, దీన్ని ఒక దినంగా చేసుకుందాం అన్న దానికి ఒక పేరు పెట్టారు. బట్ కానీ అంటే అక్షరాస్యత లేనప్పటి నుంచి ఇవాళ హై టెక్నాలజీ వైపు మనం అడుగులు వేసినా కూడా మహిళలకి ఆ సమానత్వంలో ఇంకా వివక్షత ఉన్నది వాస్తవము. అది మన ఇంట్లో అయి ఉండొచ్చు, సమాజంలో అయి ఉండొచ్చు, ప్రభుత్వ రంగంలో అయి ఉండొచ్చు, మీరు ఎక్కడ తీసుకున్న రాజకీయాలు అయి ఉండొచ్చు, ఎక్కడ తీసుకున్నా కూడా ఆయా ప్లేస్ లో ఆ వివక్షత అన్నది ఉంది. అంటే మహిళకి అవకాశం ఇస్తే పురుషుల యొక్క స్పేస్ రీప్లేస్ అవుతుందన్న భయం అన్నది చాలా మేజర్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఎగ్జాంపుల్ రాజకీయాలు తీసుకోండి. ఎందుకంటే అల్టిమేట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ వస్తేనే మా మహిళలకి అన్ని హక్కులు వస్తాయి అంటాం. ఎందుకు? ఆ చట్టసభల్లో చట్టం చేసే దగ్గరలో మహిళలు ఉన్నప్పుడు మహిళల హక్కుల గురించి అయి ఉండొచ్చు, వాళ్ళ అవసరాల గురించి అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధానం అయి ఉండొచ్చు, ఏదైనా కూడా అక్కడ చట్టం చేయబడుతుంది కాబట్టి ఆ చట్టంలో మా భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నాం. అంటే అక్కడ జరగకుండా ఏది కూడా మన సొసైటీలో అది ఇంప్లిమెంట్ జరగదు కాబట్టి. అయితే ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నప్పుడు లాస్ట్ టైం 2019 పార్లమెంట్ గమనిస్తే 716 మంది మహిళలు పోటీకి దిగితే దాంట్లో చట్టసభల్లోకి వెళ్ళింది, లోక్సభకి వెళ్ళింది కేవలం 78 మంది మాత్రమే. అంటే మనం ఎంత లీస్ట్ లో ఉన్నామో ఆలోచించండి. జస్ట్ 14% కూడా మనం అక్కడ లేము అన్నది, అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అన్నది చెప్పదలుచుకున్నాం ఇక్కడ. అయితే కొన్ని దగ్గరలో అంటే మహిళకి మీరు ఒక్కసారి అది అవకాశం ఇచ్చి చూడండి. ఇవాళ శివుని పక్కన పార్వతి ఉంటేనే శివుడు పరిపూర్ణుడైంది. ఇవాళ కృష్ణుడి పక్కన రాధ ఉంటేనే రాధాకృష్ణ అది పరిపూర్ణతకు చెందింది. రాముడి పక్కన సీత ఉంటేనే అది పరిపూర్ణతకి మనం చెప్పుకుంటున్నాం. అంటే దేవతల విషయంలో కూడా వాళ్ళు ఉంటేనే అది పరిపూర్ణత జరిగిందని చెప్తున్నాం. మరి అట్లాగే ఇప్పుడు మానవ సమాజంలో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనం ఎందుకు వివక్షకు అవుతున్నాం? ఇవాళ నాకు ఆస్తి కావాలి, తండ్రి నుంచి వచ్చేది, నాకు ఆస్తి సంక్రమించాలి అంటే కూడా మళ్ళీ దానికోసం కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ ఆస్తి హక్కును సంపాదించుకున్నాం. ఇవాళ నాకు ప్రొటెక్షన్ కోసం కావాలి అంటే నాకు ఈ రక్షణ కింద ఒక అభయనో ఒక నిర్భయనో వాటి పేరు మీద ఒక దిశను ఇట్లా చట్టాల పేరుతో చట్టాలు వచ్చినాయి తప్ప అవి 100% ఇంప్లిమెంట్ జరగట్లేదంటే కారణం ఏంటి అంటే ఆ పొజిషన్ లో ఉమెన్ లేకపోవడము, అక్కడ ఆ ఫాలో చేసే దాంట్లో చట్టాలు అమలు చేసే దాంట్లో మా యొక్క భాగస్వామ్యం లేకపోవడం అనేది అర్థమవుతుంది. ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఉమెన్ ఓరియంటెడ్ గా నడిచే పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఉమెన్ కేంద్రకంగా నడిస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోనియా గాంధీ గారిని తీసుకోండి, ఆమెకు ఆ పవర్ ఇచ్చినప్పుడు, ఆమె ఒక పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఆమె కంటిన్యూగా 2 సార్లు పవర్ లో పార్టీ నుంచి ఉంచడానికి ప్రయత్నం చేసింది. ఎన్నో అవధులు ఆమె ఎదుర్కొంది. కానీ తర్వాత ఆమె ప్రధానమంత్రి అవ్వడానికి ఆమెకు అవకాశం లేదు అన్నది మనం అక్కడ చూపించాం. మన సంస్కృతి ఏం చెప్తుంది? భారతీయ సంస్కృతి అత్తవారిల్లు ఏదైతే ఉంటుందో అదే నీ ఇల్లు అని చెప్తున్నాం. అంటే ఒక విదేశీ నుంచి వచ్చినామె కాబట్టి ఆమె భారత సంస్కృతి కోడలు అయినప్పటికీ కూడా ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు అని కొన్ని మన చట్టాల ద్వారా ఆమెను అక్కడ ఆ రోజు నిలిపాం మనం అక్కడ. అంటే
టాలెంట్ ఉన్నటువంటి మహిళ ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఆ యొక్క సేవలు ఈ సమాజానికి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మెయిన్ రోల్లో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు చెప్పింది చేసే వాళ్ళు ఉంటే చాలు అనే విధంగా రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. అంటే మహిళలకి కత్తి ఇచ్చి చూడండి, కత్తి ఇస్తే ఖండిస్తుందా లేకపోతే ఆ కత్తి ద్వారా ఆమె దాన్ని నిలబెడతదా అన్నది మీకు అర్థమవుతుంది కదా. ఆ కత్తి ఇవ్వకుండా యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తుంది మహిళ అని అడుగుతున్నాను నేను. కాబట్టి వాస్తవాలు మనం గమనించాల్సినటువంటి విషయం ఉన్నది. ఈవెన్ సినీ ఫీల్డ్, ఇప్పుడు సోదరి సినీ ఫీల్డ్ నుంచి ఉన్నారు, వాళ్ళ ఫీల్డ్ లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ డిస్క్రిమినేషన్ అన్నది, చాలా ఎక్కువగా కనబడుతుంది. అంటే టాలెంట్ ఉన్నా కూడా ఎంత తొక్కి వేస్తారో అన్నది అది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. బట్ అల్టిమేట్ గా మనం పదే పదే కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఇవాళ చట్టసభల్లో మా సంఖ్య రావాలంటే 33% రిజర్వేషన్ అమలు జరగాలి అనేది. అంటే నరేంద్ర మోదీ గారికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది సెకండరీ అయితే, నిజంగానే అది ఈ సెషన్ లో అవ్వాలి అనుకుంటే ఒక ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి అమలు చేసి ఉంటే చాలా బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది. పార్టీలకు అతీతంగా వాళ్ళని అంటారు రెస్పెక్ట్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది, ఎన్నో రోజుల యొక్క కలగా అట్లాగే కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితిగా ఉండింది. అంటే ఇప్పుడు చేస్తే మనం కొంతవరకు రీచ్ అవ్వగలుగుతామంటారా? ఇప్పుడు కనుక ఏమంటారు, ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చేస్తే కనుక కొంతవరకు రీచ్ అవ్వగలమంటారా? ఏదో ఆశలకి కొంత డీలిమిటేషన్ పేరుతోన ఇవాళ టెక్నికల్ గా ఆపున్నారు కదా. నేనేమంటున్నా, 33 మంది మహిళలే కదా మేము కోరుకుంటుంది. నియోజకవర్గాల వారిగా మీరు డీలిమిటేషన్ అంటే ఈ పలానా కాన్స్టిట్యున్సీలో ఇంత సంఖ్య మహిళలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉమెన్ రిప్రజెంటేటివ్ ను మీ ప్రజాప్రతినిధి పెట్టండి అని చెప్తారు. సో ఇప్పుడు అది జరగట్లేదు కాబట్టి ఓవరాల్ గా మీకు ఉంది కదా, ఆల్రెడీ మీరు చేసినటువంటి దాంట్లో లోకల్ బాడీ బేస్ లో చేశారు కదా, అదే బేస్ లో ఉమెన్ జెడ్పీటీసీ జెడ్పీటీసీ చేసింది కదా, ఆ జిల్లాకు సంబంధించిన మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇవ్వండి. ఆ పార్లమెంట్ లో అత్యధిక ఓటర్ లిస్ట్ ఎట్లాగా ఉంటుంది దాన్ని ఇవ్వండి, తప్పు లేదు కదా దాంట్లో చేసినప్పుడు. అంటే చిత్తశుద్ధి లోపము కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్నది ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను. ఓవరాల్ గా ఈ డిస్కషన్ అనేది రాజకీయాల గురించి డిస్కషన్ కాదు, పార్టీలకు అతీతంగా, సొసైటీకి అతీతంగా సమాజంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళందరూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ చిత్తశుద్ధి అన్నది లోపిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ ఆయా పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము గాజులు వేసుకునే ఆడపిల్లలు ఒక్కసారి మన గాజు సవ్వడి విన్నదంటే ఎదుటోడి గుండెలు కూడా అదురుతాయి అన్నది మహిళలో ఉన్నటువంటి శక్తి, ఆది పరాశక్తి. దాన్ని మనం తక్కువ చేయొద్దు అని చెప్పదలుచుకుంది. యమున గారు, ఈ 33% అనేది అసలు మహిళలకు ఏ విధంగా కేటాయిస్తే బాగుంటుందంట? ఇందాక నేను మీతో స్టార్టింగ్ మనం అంతా డిస్కస్ చేసాం. 33% రిజర్వేషన్ అనేది, ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నా, రిజర్వేషన్ మనం తెచ్చుకున్నప్పటికీ కూడా దాని సాధికారత వైపు అడుగులు వేయడానికి మనం ప్రధానంగా ఎటువంటి అంశాలు మనం తీసుకొస్తున్నామని నేను ప్రధానంగా ప్రశ్నించండి. మనం ఇందాక నుంచి చర్చ కూడా అదే దిశగా మన చర్చ నడుస్తూ ఉంది. ఒకటి, బీజేపీ డెఫినెట్గా కూడా దాన్ని వెల్కమ్ చేసినప్పటికీ కూడా మనకి డీలిమిటేషన్ తర్వాత ఇంకా కూడా అవకాశాలు, అంటే ఇప్పుడున్న వాటికంటే కూడా ఇంకా ఎక్కువ అవకాశాలు ఎక్కువ శాతం మహిళలకు వచ్చే ఆవశ్యకత కూడా 100% ఉంటుంది. సో టెక్నికల్ రీజన్స్ డెఫినెట్గా ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా మనం డీలిమిటేషన్ తర్వాత మనం టెక్నికల్గా ఫాలో అవ్వాల్సిన అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే కూడా, మనము ఈరోజు హక్కుల కోసం ఫైట్ చేసే వాళ్ళు ఒకళ్ళైతే దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు, అనుభవించేది ఎవరు అని అడుగుతున్నా. ఈరోజు హక్కుల కోసం మనం పోరాటం చేస్తాము, పోలీస్ స్టేషన్లకు వెళ్తాము, లేకపోతే ఇంకా ఏ సమస్యలైనా పోలీస్ స్టేషన్ల కోసం నేను ఇందాక కూడా అన్నాను, నేను అన్బయాస్డ్గా అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన ఒక సామాజిక అంశాలు ఏదన్నా, ఇప్పుడు ఎన్ని అట్రాసిటీస్ కావచ్చు, ఏది కావచ్చు, A to Z మనం ఏదైతే మహిళా సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫైట్ చేసేవాడెవరు, అక్కడ ఫలాలు అనుభవిస్తున్నది ఎవరు, పదవులు ఎవరికి వస్తున్నాయి అనేది నేను ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నా. సో ఈ అవగాహన ముందు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. స్పష్టత అనేది కేవలం మీరు ఇచ్చేయడం కాదు, ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా స్పష్టంగా డెఫినేషన్ ఉండాలి. మహిళలకు ఇవ్వాలి, ఏ మహిళలకు ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కాదు, వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళకి అంటే సమస్యల మీద పోరాటం చేసే తెగు ఉన్నదా, సమస్యని ఛేదించే తెగు ఉన్నదా,
పరిష్కార దిశలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా, పాలసీస్ మీద అవగాహన ఉందా, అడ్వకేసీల పట్ల వాళ్ళకి అవగాహన ఉందా, చట్టాల మీద అవగాహన ఉందా, కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉందా, రాజకీయ పార్టీ నేపథ్యం ఏదైతే ఒక ఫిలాసఫీతో ఉందో దాన్ని అమలు పరిచే అవగాహన ఉన్నదా, సమస్య ఉంటే ఆ సమస్య తీర్చే దిశలో వాళ్ళకి అవగాహన ఉన్నదా, అలాంటి లీడర్షిప్ ఉన్న మహిళలకు ఇవ్వండి అనేది మళ్ళీ మళ్ళీ మనం ఎన్ఫోర్స్ చేయాలి. అండ్ లెట్ us స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు కేవలం కూడా మహిళలకు ఇవ్వాలి, మహిళలు ఇచ్చేస్తున్నారు, మహిళలకు ఇస్తున్నారు. ఏమనో ఎవరికి ఇస్తున్నారు, ఏ మహిళలకు ఇస్తున్నారు, ఎటువంటి మహిళలకు ఇస్తున్నారు? మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని, క్వాలిటీ పాయింట్స్ అన్ని, ఇంపార్టెంట్ క్వాలిటీస్ అన్ని చాలా మంది మహిళల్లో ఉన్నాయి. బట్ వాళ్ళు ఎందుకు ఫోర్ ఫ్రంట్ లో, నేనేమంటున్నానంటే పొలిటికల్ పార్టీస్ లో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లో ఎంతో మంది మహిళలు కష్టపడుతున్నా ఆ పొలిటికల్ పార్టీ మహిళలకు అవకాశాలు రేపొద్దున చట్టసభలో తీసుకొచ్చారండి. ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ గుర్తించట్లేదు. మీరు ఎవరికి ఇచ్చేది మళ్ళీ? కాబట్టి ఆ ఎవరికి ఇస్తారు అనే దానికి కూడా క్వాలిఫికేషన్, పొలిటికల్ క్వాలిఫికేషన్ అంటే కేవలం విద్యార్హతలే కాదు, వాళ్ళకి ప్రజల సమస్యలు ఛేదించే అర్హత ఉన్నదా, ఆ మహిళకు ఆ నాయకత్వం ఉన్నదా, అటువంటి మహిళకు మీరు ఇస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది 100% నాకు తెలిసి అన్ని పొలిటికల్ పార్టీల మహిళలు కూడా అంగీకరిస్తారు. నేను అది ప్రధానంగా ఒకటి. ఇంకొక మేజర్ అంశం ఏమైతుందంటేనండి, పొలిటికల్ పార్టీస్లో ఉన్న మహిళలు ఇంకా మిగతా రంగాల్లో కూడా మహిళలు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా పొలిటికల్ పార్టీస్లో ఉన్న మహిళలని వాళ్ళు చాలా వరకు డిమోరలైజ్ చేసేది బ్యాడ్ మౌత్ చేయడం, ఆ మహిళ గురించి చెడుగా మాట్లాడడం. ఇది రాజకీయాల్లో ఉంది మహిళ అంటే మీరు ఆ మహిళ గురించి ఏదైనా ఎట్లాగైనా అనేది మా సొంత వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు కూడా ట్రోల్ చేయడం అనేది ఈరోజు ట్రెండ్గా మారిపోయింది. అది నిజంగా దౌర్భాగ్యం. ఇటువంటివన్నీ కూడా సంస్కారాలు అంటాను. ఎవరైతే పొలిటికల్ పార్టీలో మహిళలు పనిచేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చారు, వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉంది, పొలిటికల్ పార్టీ సిద్ధాంతం పట్ల ప్రేమ ఉంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ పార్టీ యొక్క ఐడియాలజీ మీద వాళ్ళకు ఒక సంస్థాగతమైన ఒక అభిమానం ఉంది. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న మహిళల గురించి కూడా ఎవడైనా మాట్లాడితే వాడిని చీరేయాలి, అక్కడ ఉప్పు పాత్ర పెట్టేయాలి. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ మహిళ అయినా. పొలిటికల్ పార్టీలో ఉన్న మహిళల్ని మీరు గనక పిచ్చ వాగుడు మాట్లాడితే మాత్రం ఉత్తికి ఆరేస్తామనేది ఖచ్చితంగా గంటాపదంగా చెప్పాలి. సంస్థాగతంగా ఉండి పొలిటికల్ పార్టీలో సమాజ శ్రేయస్సు కోరుతూ పొలిటికల్గా మనం ఇంత స్టాండ్ తీసుకున్నామంటే ఆ మహిళల గురించి ఒక వాయిస్ రేజ్ అయినా కూడా ఏ పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉపేక్షించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ తరుణం అండి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో కట్టుదిట్టంగా క్రమశిక్షణ అనేది ఇక్కడే కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మనం కట్టుదిట్టం చేస్తున్నాడు, సాధికారత ఆటోమేటిక్గా వస్తుంది. అది కేవలం వన్ సైడెడ్ కాదు, ఇట్స్ ఎ కలెక్టివ్ అప్రోచ్, కలెక్టివ్ యునైటెడ్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్. తొందరగా గారు ఒక 1 minute మీరు అండ్ రమా మేడం ఇద్దరు క్లోజ్ చేయాలి. 1 minute మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు అంత ధైర్యం ఉందంటారా నిజంగా? యమునా గారు చాలా ఎమోషనల్ గా చెప్పారు. పొలిటికల్ పార్టీస్ లో ఉమెన్ కి రెస్పెక్ట్ లేదని చెప్పేసి యమునా పాఠక్ గారు ఇప్పుడు చెప్తున్నారు. అది కరెక్ట్ గా మనం సోషల్ మీడియాలో ఎప్పుడు మనం ఫేస్ చేస్తూనే ఉన్నామండి. ఆ మహిళకి ఇంకా ఏదో వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, ఇలా చేస్తే ఆమెకు ఆ పొజిషన్ వచ్చిందని అని ప్రతి చోట, అంటే సినీ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్ ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మహిళని రాంగ్ ట్రాక్లో మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే. వాళ్ళకి నాలిక చీరేసేలాంటి శిక్ష వేసినప్పుడు మాత్రమే మహిళల గురించి ఈ విధంగా చెడ్డగా మాట్లాడకుండా ఉంటారండి. అది చాలా బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు ఏదో ఒక ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ అండి. ఆమె గురించి కింద కామెంట్లని ఆమె ఏదో అంటే వాళ్ళకున్న కంపెనీస్ గురించో, లేకపోతే హాస్పిటల్ గురించో, అక్కడ చేసిన ఇష్యూస్ గురించో, నువ్వు చేసేవన్నీ ఇవి అని కామెంట్స్ అండి ఎట్లా పెడుతున్నారు. అదే చిన్మయి అన్నది, చిన్మయి అన్న మా సినిమా ఇండస్ట్రీ అమ్మాయి. చిన్మయి అనేది అంటే ఇప్పుడే మేడం చెప్పారు ఇట్లా అర్ధరాత్రి వెళ్తే తప్పేంటి అని. అర్ధరాత్రి మనకి ఎక్కడికైనా వెళ్తాము, ఏ విధంగానే వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులు జరిగితే దానికి కారణం ఎవరనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మనం ఏ విధంగా శిక్షించగలుగుతాము అనేది చూడాలి. ఏ విధంగా ఈక్వాలిటీ తీసుకురాగలం అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీ
పర్సనాలిటీస్ కావచ్చు, ఏ మహిళ కూడా ఈ విధంగా కామెంట్స్ చేసేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. అదేవిధంగా ఆ మహిళ కూడా జెంట్స్ గురించి తప్పుగా మాట్లాడేటువంటి అధికారం ఆమెకు కూడా లేదు. ఇప్పుడు మనకు తెలుసు, ముఖ్యంగా రాజకీయ రంగంలో కొంతమంది లేడీస్ ఏపీ నుంచి అవ్వచ్చు, మన ఇక్కడ ఈ స్టేట్ నుంచి అవ్వచ్చు, కొంతమంది ఎక్కువ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా వేరే జెంట్స్ని ట్రోలింగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా ఫీల్ అవుతూనే ఉంటారు. జెంట్స్ మీరు ట్రోలింగ్ చేసినప్పుడు మీ ట్రోలింగ్ చేసినట్లయితే మీరు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకునే విధంగా ధైర్యం ఉన్నప్పుడే, దాని సాక్ష్యాలతో పాటు ఉన్నప్పుడు మాత్రమే ట్రోల్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ గా ఏదైనా సరే ఎవిడెన్స్ తో నిలబడగలిగితే దానికి ఎవ్వరు కూడా తప్పు పడితే మాత్రం ఆ తప్పు శిక్షలు పడేటట్లుగా ఆ యూట్యూబ్ ఛానల్స్ ని కూడా రిమూవ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఓన్లీ ఎవ్రీ వన్, ఒక మనిషి చచ్చిపోయిందంటారు, వాళ్ళకి ఏంటి ఇవన్నీ కర్మకాండాలు చేసేసారంటారు, వాళ్ళు నూతిలో దూకేశారంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుందో పట్టించుకోరు. బికాస్ ఆఫ్ ద యాంటీ సోషల్ మీడియా మహిళలు చాలా ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే నా గురించి కూడా ఇంకొక కామెంట్స్ అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పున్నరే. రైట్ రమ గారు, చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈరోజు? రమ గారు మ్యూట్లో ఉంది. మేడం గారు ప్రస్తావించారు, ప్రతి సమస్యలో ఈజ్ ఇట్ జస్ట్ ఆర్ నాట్ అనేటటువంటి విచక్షణ అవసరం. అయితే మన సమాజం ఏమిటంటే ఇప్పటికి కూడా మెయిల్ డామినేటెడ్ సొసైటీగా, అంటే పురుషులని ట్రీట్ చేసే దానిలో, స్త్రీలను ట్రీట్ చేసే దానిలో చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి స్త్రీలు పదే టార్గెట్ చేయబడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో ఉమెన్ వైపు నుంచి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరం చేయాల్సిన పని. రెండో అంశం ఏమిటి అని చెప్పేసి అంటే, అన్ని రాజకీయ పార్టీలని మనం ఒకే ఘాటున కట్టలేము. ఎందుకు కట్టలేము అని చెప్పేసి అంటే, మనం 96 లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు గీతా ముఖర్జీ నాయకత్వంలో స్టాండింగ్ కమిటీ దీన్ని ఇమీడియట్ గా ఆమోదించాలా అని చెప్పేసి చెప్తే, దానికి మద్దతు ఇచ్చినవి ఆనాడు పార్లమెంట్ లో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ, ఈవెన్ బీజేపీ, ఉమాభారతి, అలాగే కాంగ్రెస్ నుంచి ఇతర నాయకులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాని మీద క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు మాట్లాడటం ఈ రోజు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు, ఈ రోజు వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటిది ఇవాళ చేసిన చర్య మనకు అర్థమవుతుంది చాలా ఈజీగా. సో వీ హ్యావ్ టు కండెమ్ పర్టికులర్లీ, అంటే ఎవరైతే చేయాల్సిన స్థానంలో ఉండి చేయకపోయారో వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. మూడోది ఏమిటి అని చెప్పేసి అంటే, ఎవరిని గుర్తిస్తారు? నేను అందుకే ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే, ఒక అసమానమైన సమాజంలో మనం ఈరోజు మతం పేరిట విద్వేషం నడుస్తుంది. అంటే పలానా మతం అమ్మాయి మీద పలానా మతం అబ్బాయి గనక చేస్తే తప్పు, పలానా మతం అమ్మాయిని చేస్తే తప్పు లేదు. ఇలాంటివి మనం, అంటే మతాన్ని బట్టి ఒక అత్యాచారాన్ని ఒక కులాన్ని బట్టి చూసే అంటే వీ హావ్ టు కండక్ట్ అనేటటువంటిది రాంగ్. సో మనం మహిళా సమస్యల గురించి ఆలోచించేటప్పుడు మహిళల యొక్క సమానత్వాన్ని, సమాజంలో ఉండేటటువంటి డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మిని నాగుల్పల్లి గారికి, అలాగే యమునా పాఠక్ గారికి, అలాగే ఇందిరా శోభన్ గారికి, రమాదేవి గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహిళా దినోత్సవం సందర్భంగా ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.